రియాలిటీ అది చంద్రబాబు తెలుసుకుని ఉంటే అయిపోయి ఉండేది, ఆయన కాంగ్రెస్తో జట్టు కట్టి ఉండేవాడు కాదు. అక్కడ కాంగ్రెస్ ప్లేస్లోకి ఎందుకు కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ బలపడితే వైసీపీ ఓట్లు అటు వెళ్తాయని చంద్రబాబు చేసిన వ్యూహం విఫలమైంది. వైసీపీ ఓట్లు చీల్చుకుని వెనక్కి వస్తుంది అనుకుంటుంది, అవలా పైగా తన ఓట్లు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈయన అర్థం చేసేసుకుని ఇప్పుడు కనుక బీజేపీతో మనం స్నేహం చేయకపోతే మన ఓట్లు పోగొట్టుకుంటాం. అందుకని వ్యూహాత్మకంగా బీజేపీతో బలోపేతమైన స్నేహం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకే దక్షిణాదిలో బలమైనటువంటి బీజేపీ నాయకులు ఆనంద్ సూర్య, ఇదే తేజస్వి సూర్య, ఇక్కడ కర్ణాటకకి సంబంధించి తేజస్వి సూర్య దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు ఈయన, అన్నామలై దగ్గరికి ప్రచారం చేసి వచ్చాడు. తద్వారా వీళ్ళు మోడీతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేవాళ్ళు, ప్లస్ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో మంచి కాంటాక్ట్లోకి వెళ్ళాడు ఇతను. తద్వారా నిదానంగా భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు ఈయన. అందుకనినే ఇప్పుడు నేను నరేంద్ర మోడీ స్టేజీ మీద ఇతనికి ఛాన్స్ వచ్చింది, ప్లస్ గౌరవించబడ్డాడు. అవును, ఒక రకంగా ఒక శాశ్వత పొత్తు కోసం చేసే ప్రయత్నంలో కీలక పాటు నారా లోకేష్ గారు తీసుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోదు. కాబట్టి దానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి, బీజేపీని ఎదగనీయకుండా